నువ్వు క్షేమము కలిగి ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, బాగా విస్తరించబడాలన్నా 100% ఆత్మ వరములు కన్ఫామ్గా నువ్వు ఇవి పొందుకొని నీలో అవి నువ్వు పొందుకునడం ద్వారా అనేకటువంటి ప్రతి విషయంలో క్షేమంగా ఉంటావు, ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతావు, ప్రతి విషయంలో విస్తరిస్తావు, మరి బహుగా ఫలిస్తావు. దేవుని వాక్యంలో చూద్దాం ఇక్కడ 2 తిమోతి 1:6. ఇప్పుడు ప్రతి ఒక్క బిడలో ఆయన కృప చొప్పున కొన్ని వరాలు ఉంటాయి. ఏముంటాయి? ప్రతి మనిషిలో ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే దైవజనుడు చెయ్యి మీద పెడతాడో తల మీద, వాళ్ళలో నుంచి ఆ వరాలు బయటికి ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు లాస్ట్ ప్రేయర్ చేయించుకుంటున్నారు సపోజ్. మరి ప్రేయర్ చేసినప్పుడు ఆసక్తి కలిగి అపేక్షతో దైవజనుడు ఎప్పుడైతే హస్త నిక్షేపణ చేస్తాడో, నాలో ఉన్న ఏ కృపావరాలు అయితే దేవుడు పెట్టాడో అవి నా జీవితంలో నుంచి ప్రత్యక్షపరచు ప్రభువా అని నువ్వు అడగాలి. ప్రతి ఒక్క బిడ్డలో వరాలు ఉంటాయి. ప్రతి ఒక్క బిడ్డలో ఈ వరమే నీకు క్షేమం తీసుకొస్తుంది.